మీరు చెప్పే వెర్షన్ చూస్తుంటే ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారా? అలాగే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే జనరేషన్ అంతా కూడా యంగ్ జనరేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కూడా కారణం వాళ్ళేనేమో బహుశా. కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం. మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అలాగే రేట్లు ఎక్కువ అనే ఒక కామెంట్. వాళ్ళ కోసం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? మంచి లొకేషన్స్ వాళ్ళ కోసం. అంటే ఇక్కడ సింపుల్‌గా 2 విషయాలు చెప్తానండి. ఒకటి మీరన్నది ఒక పొలిటికల్ పార్టీని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జనరల్‌గా నేను మాట్లాడే విధానాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారినో, తెలుగుదేశాన్నో నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించొచ్చు. కానీ ఒక్క చిన్న విషయం నేను చెప్తాను. దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒక పక్క 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి 3 సార్లు అవకాశం ఇచ్చి, నాలుగోసారి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు యంగ్స్టరు బ్రహ్మాండంగా చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇచ్చారు. వీళ్ళిద్దరిని మీరు కంపేర్ చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎవరైనా సపోర్ట్ చేశారంటే నా దృష్టిలో వాళ్ళ మానసిక స్థితి మీద నేను డౌట్ పడతాను. ఎందుకంటే ఇంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు మాట్లాడకపోతే రాష్ట్రం పట్ల మనకు ప్రేమ లేనట్టే. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పక్కన మాట్లాడారు అంటే రాష్ట్రం మీద మీకు ఏ మాత్రం ఆసక్తి లేదు అనేటువంటిది దాని మూలాన మనకి తెలుస్తుంది. కాబట్టి అది రెండో ఉదాహరణ కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 80 దేశాల్లో ప్రొటెస్ట్ చేశారు. అలాగే గచ్చిబౌలి స్టేడియంలో పెట్టినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ అనేటువంటిది నేను స్వయంగా వెళ్ళి చూశాను, ఎలా ఉంది స్పందన అనేటువంటిది. అక్కడికి వచ్చినటువంటి 50,000 మంది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు 80 సంవత్సరాల వాళ్ళ దాకా వచ్చి 5 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుందంటే 4 గంటలకు వచ్చి 10 గంటలకు అయిపోతే వెళ్ళండి అంటే కూడా వెళ్ళలేదు అంటే అది పార్టీ పరంగా వచ్చారంటారా? రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నటువంటి ఒక కన్సర్న్తో వచ్చినటువంటి వాళ్ళు. అలాగే మొన్న ఎలక్షన్స్లో ఎన్ఆర్ఐస్ అనేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు తన పనులు వదిలిపెట్టుకొని అక్కడి నుంచి వచ్చి నెల రోజులు ఇక్కడ క్యాంప్ వేసి లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాలనేటువంటి ధ్యేయంతో వాళ్ళు పనిచేయలేదు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక ధ్యేయంతో పనిచేశారు. కాబట్టే ఇవాళ మళ్ళీ మనం ఊపిరి పీల్చుకున్నాం. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అనేటువంటి మాట తలుచుకుంటేనే నాకు ఇవాళకి కూడా వెన్నులో నుంచి వణుకు వస్తుంది. ఎందుకు? నాకేదో జరుగుద్దని భయం కాదు, రాష్ట్రం ఎలాంటి దుస్థితికి వెళ్తుందనేటువంటి దాని మీద. కాబట్టి ఆ విషయంలో ఎవరిని సపోర్ట్ చేస్తారనుకున్నా రాష్ట్రం ఇంట్రెస్ట్ దృష్టితోటి నేను మాట్లాడతాను. దాంట్లో రెండో థాటే లేదు. ఇక అమరావతిలో ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ ప్రశ్నకి నేను ఒకే వర్డ్లో సింపుల్గా సమాధానం చెప్తున్నాను. ఇది అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బిట్వీన్ ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి కోర్ క్యాపిటల్లో మీరు కొనాలి అంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళ వల్ల కాదు. 40,000 50,000 గజం పెట్టి కొనాలంటే అందరి వల్ల కాదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో ఒక బండ గుర్తు ఏంటంటే బిట్వీన్ ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ల పరిధిలో రాజధానికి మీరు ఎక్కడ కొనేసి దాన్ని ఒక 5 సంవత్సరాలు మర్చిపోతే మీకు బంగారు బాతులాగా అది గుడ్డులు పెడుతుంది. దీంట్లో ఎలాంటిది ఇక్కడ అక్కడ అనేటువంటిది ఏమీ లేదు. 50 కిలోమీటర్ల రేడియస్ తీసుకోండి. ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి రీజనబుల్ రేట్లో మీకంటే 10,000 నుంచి 15,000 20,000 లోపే మీకు గజం దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పలానా ప్రాంతం అనే కంటే కూడా మంచి వెంచరు, రోడ్డు ఫెసిలిటీ ఉన్నటువంటిది. రోడ్డు నుంచి మళ్ళీ ఏదో 2 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఇది వస్తుంది అది వస్తుందని చెప్తే నమ్మకండి. రోడ్డు యాక్సెస్కి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి వెంచర్స్ని సెలెక్ట్ చేసుకొని టైటిల్స్ జాగ్రత్తగా చూసుకోండి. అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్స్లో మీకు అన్ని రెరా అప్రూవల్ మిగతాది ఉన్నటువంటి చూసుకొని కనుక చేస్తే దాన్ని కొనేసి ఒక 5 సంవత్సరాలు మర్చిపోయిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి అప్రిసియేషన్ వస్తుంది అనేది మీ ఊహకు కూడా అందనటువంటి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక బండ గుర్తుగా గుర్తుపెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి రిటర్న్స్ పొందగలుగుతారు మీరు. నాగార్జున గారు, రియల్ ఎస్టేట్లో మీది అపారమైన అనుభవం. రియల్ ఎస్టేట్ పుట్టుపూర్వోత్తాలన్నీ మీకు తెలుసు, ఎలా మొదలైంది, ఎలా పెరుగుతూ వచ్చిందనేది. మీకన్నా రియల్ ఎస్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేయగల వ్యక్తి ఇంకొకళ్ళు దొరకరేమో.
సో ఈ అనుభవంతో మీరు నేర్చుకున్నది ఏంటి? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి? అలాగే అమరావతి విషయంలో రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుందనేది వివరించండి. ఒకటండి, ఇక్కడ దీంట్లో కూడా నేను 2 రకాలుగా చెప్తాను. ఒకటి, భారతదేశంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా రానటువంటి రిటర్న్స్ ఇందాక నేను చెప్పినట్టుగా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు ఇప్పటికి కూడా దాని యొక్క సైజు, దాని యొక్క మ్యాగ్నానిమిటీ అనేటువంటిది జనానికి అర్థం కావట్లేదు. కాబట్టి సింపుల్గా మాలాంటి వాళ్ళం ఇచ్చే సలహా ఏంటంటే గుడ్డిగా మీరు 50 కిలోమీటర్ల రేడియస్లో కొనేసుకోండి, అంతవరకు. రెండోది ఏంటంటే మీరు కొనేటువంటి సంస్థను ఎన్నుకోవడంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. రియల్ ఎస్టేట్లో మీరు అడిగారు 30 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నారు అనేటువంటిది. అందమైన బ్రోచర్ మీద అందమైనటువంటి 100 పాయింట్లు చెప్పి మా ఈ స్పెషాలిటీ ఆ స్పెషాలిటీ అసలు ఎవరికంటే భూతల స్వర్గం చేస్తామని బ్రోచర్లో చూపిస్తారు, కానీ దాంట్లో కనీసం 50% అనేటువంటిది వాళ్ళు అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉండదు. రిజిస్ట్రేషన్స్లో ఇబ్బంది, తర్వాత డెవలప్మెంట్లో ఇబ్బంది, అప్రూవల్స్ తీసుకురావడంలో ఇబ్బంది, ఇలాంటివన్నీ కూడా 80% సంస్థలు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే పాపం ఇన్వెస్టర్స్, కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చూస్ చేసుకునేటప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేశారు, కనీసం టీఎల్పీ ఉందా లేదా, ట్రాక్ రికార్డు వీళ్ళు వెనక చేసినటువంటి వెంచర్లు ఎలా పూర్తి చేశారు, చెప్పిన డెవలప్మెంట్ చేశారా లేదా అనేటువంటి ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మిగిలినటువంటి 20% సంస్థలు, నేను చెప్తుంది ఏంటంటే 20% చేసే ఉన్నాయి, 80% వ్యాపారం చేసుకొని చేతులు దులుపుకొని వెళ్ళిపోదాం అనేటువంటి సంస్థలు రియల్ ఎస్టేట్ మీద అవగాహన లేకుండా లాంగ్ టర్మ్ మనం జర్నీ చేయాలి అనేటువంటి ఆలోచన లేని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఇలాంటి పందాన్ని అనుసరిస్తున్నాయి కాబట్టి అలాంటి వాటిల్లో పెడితే ఏంటంటే కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయి వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, అది రేపొద్దున రీసేల్ వాల్యూ దానికి రాదు. అందుకని కొంతమంది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేమే మెయింటైన్ చేస్తామని కూడా నామినల్ కార్పస్ ఫండ్ తీసుకొని చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఒక 100 రూపాయలు కార్పస్ ఫండ్ కట్టినా మీకు వచ్చే నష్టం లేదు, ఎందుకంటే మీ వెంచర్ని నీట్గా మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సంస్థని, దాని బ్యాక్గ్రౌండ్ని, అంతకుముందు చేసినటువంటి ట్రాక్ రికార్డును కూడా మీరు చూసుకొని చేస్తే తప్పనిసరిగా ఇందాక నేను అన్నట్టుగా భారతదేశంలోనే ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఏది అంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో ఏకైక పేరు వినిపించేది ఏంటంటే అమరావతి.